న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్సు యాత్ర సందర్భంగా నాలుకకు నరం లేదన్నట్టుగా నోటికొచ్చిన వాగ్దానాలు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు బాగా తెలుసు మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదు కనుకనే ఏది పడితే అది మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రజల యొక్క స్పందన లేదు, ప్రజల్లో స్పందన లేదు. స్పందన ఎప్పుడు వస్తుంది? ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నా, ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నప్పుడు స్పందన వస్తుంది. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టిన అంశాల్లో ఏ ఒక్కటైనా అమలు చేశారా అని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను. అంటే మీరు చెప్పే మాటల్ని ఎట్లా నమ్మాలి ప్రజలు? ఇది మీ 2009 ఎన్నికల మేనిఫెస్టో. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దాంట్లో ఒక్కటైనా అమలు చేశారా? ఏ ఒక్కటి అమలు చేయని మీ మేనిఫెస్టోనే సాక్ష్యం. అంటే ఏ ఒక్కటి అమలు చేయని మీ మాటలు ఎట్లా నమ్మాలి తెలంగాణ ప్రజలు? ఏ రకంగా నమ్మాలి? కనీసం ఓ 90% చేసినాం, 80% చేసినాం, ఒకటో రెండో చేయలేకపోయినామంటే ప్రజలు కొంతమేరకైనా విశ్వసించే అవకాశం ఉంది. అంటే మీరు విశ్వాసాన్ని కోల్పోయినరు. మీరు చెప్పే మాటలకు ఈరోజు విలువ లేదు. ఆ రోజు ఏం చెప్పారు మీరు? మేము అధికారంలోకి వస్తే రైతాంగానికి 9 గంటల కరెంట్ ఇస్తాము అని చెప్పారు. 9 గంటలు కాదు కదా, ఉన్న 7 గంటలు కూడా ఇవ్వలే మీరు. కరెంట్ అంటే ఉత్త కరెంట్ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఈ మేనిఫెస్టోలో చెప్పిన మీరు 9 గంటల పగటి పూట కరెంటు రైతాంగానికి ఇస్తామని ఇచ్చారా కాంగ్రెస్ పార్టీ? ఇదే మేనిఫెస్టోలో చెప్పినారు పేదలకు 6 కిలోల బియ్యం ఇస్తాము అని చెప్పారు. ఇచ్చారా ఈరోజు? మీరు ఇయ్యలే, కానీ మేము చేసినాం. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు 9 గంటల పగటి పూట కరెంట్ అంటే 24 గంటల కరెంట్ అందించింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాదు ఈరోజు మీరు 6 కేజీల బియ్యం మీరు మాట ఇచ్చి మీరు మాట తప్పితే మాట నిలబెట్టుకొని పేదలకు సీలింగ్ లేకుండా కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పి 6 కేజీల బియ్యం ఇచ్చినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అందువల్లనే మీ మీద ప్రజలకు విశ్వాసం లేదు. ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో రాజీనామాలు చేద్దామంటే జేఏసీ నుంచి బయటకు పోయినరు. త్యాగాలకు వెనుకడుగు, రాజీనామాలకు వెనుకడుగు, మేనిఫెస్టోలో చెప్పిన దాన్ని ఏ ఒక్కటి కూడా అమలు చేయనటువంటి పార్టీ మీ యొక్క కాంగ్రెస్ పార్టీ. ప్రతి అంశాన్ని అమలు చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మీకు మాకున్న తేడా. అందువల్లనే ప్రజలు పూర్తి స్థాయి విశ్వాసంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజలు విశ్వాసం మీద ఉన్నారు. మీ యొక్క బస్సు యాత్రలో ఎక్కడ ప్రజాస్పందన ఉన్నది? కేవలం నోరు బారేసుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడడమే తప్ప ఒక ప్రజా సమస్య మీద మాట్లాడినారా? మేము మా ప్రభుత్వంలో ఈ మంచి పని చేసినాం, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చెడిపోయిందని చెప్పగలిగిన ఒక అంశం ఉందా? అయ్యా మీరు 7 గంటల కరెంట్ ఇవ్వకపోతే మేము 24 గంటల కరెంట్ ఇస్తామి, మీరు తాగడానికి నీళ్ళు ఇవ్వకపోతే మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్ళు ఇస్తామి, మీరు 4 కిలోల బియ్యం ఇచ్చి సీలింగ్ పెడితే సీలింగ్ ఎత్తేసి 6 కేజీల బియ్యం ఇస్తామి, మీరు చెరువులు పట్టించుకోకపోతే మిషన్ కాకతీయ పెట్టి చెరువులన్నీ కూడా ఈ ప్రభుత్వం పునరుద్ధరించే. మీ ప్రభుత్వ హయాములో ప్రాజెక్టులన్నీ కూడా మూలకుబడి ఆ ప్రాజెక్టుల పేర్లే పెండింగ్ ప్రాజెక్టులుగా మీరు మారిస్తే ఆ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఇవాళ రైతాంగానికి నీళ్ళు ఇస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే మీ పరిపాలనలో ప్రజలకు సమస్యలు టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో అవి సౌకర్యాలుగా మారినాయి. ఎందుకంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చూస్తే కరెంట్ అనేది ఒక సమస్య, ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ అనేది ఒక సౌకర్యంగా మారింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంచినీరు అనేటువంటిది ఒక ఫ్లోరైడ్ సమస్య, ఒక తాగునీటి ఎద్దడి అనేది ప్రతి వేసవి కాలంలో ఉండేది. వర్షాకాలం వస్తే లంబాడి తండాలు, గోండుగూడాలు, కోయగూడాలు, మారుమూల ప్రాంతాలు అతిసార వ్యాధితో ప్రతి సంవత్సరం కూడా ప్రజలు చనిపోయే పరిస్థితి ఉండేది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథతో మంచినీరు అనేటువంటిది ఒక సౌకర్యంగా మారింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ సమస్య అయినా మీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి ఏముండేది? దొడ్డు బియ్యం, పురుగులన్నం, ఇది మీ ప్రభుత్వ హయాంలో ఉండేది. ఎప్పుడన్నా మీరు కళలో కూడా ఊహించిందా
ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం పాత బియ్యంతో ప్రతిరోజు కోడిగుడ్డుతో వారానికి 2 రోజులు చికెన్తోని ఇవాళ సంక్షేమ హాస్టళ్లలో కడుపు నిండా అన్నం పెడుతున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు ఎప్పుడన్నా సంక్షేమ హాస్టళ్లలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆలోచించిండ్రా? ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా 500 ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూళ్లను మేము ప్రారంభించి నాణ్యతతో కార్పొరేట్ విద్యను ఇవాళ పేద వర్గాలకు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆడపిల్ల పుడితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చాలాసార్లు వార్తలు చూసేవాళ్ళం. ఆడపిల్ల అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి, లంబాడి తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు జరుగుతున్నాయని ఆ రోజుల్లో చూసాం. కానీ ఈరోజు ఆడపిల్లకు ఒక లక్ష్యం అయిపోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం కులాలు మతాలకు అతీతంగా ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 75,116 రూపాయలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే మీ ప్రభుత్వ హయాంలో ఆడపిల్ల పుడితే ఒక సమస్య, ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆడపిల్ల పుడితే ఒక లక్ష్మిగా తల్లిదండ్రులు భావించేటువంటి ఒక మార్పును ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే గుడుంబ, పేకాట, ఎన్ని సమస్యలు మీ ప్రభుత్వ హయాంలో పెంచి పోషించారు. కల్తీ విత్తనాలు, నకిలీ విత్తనాలు, ఎరువులు, వాటన్నిటిని కూడా ఇవాళ నిరోధిస్తూ గుడుంబ రాష్ట్రంలో రూపుమాపాం. పేకాట క్లబ్బులను కనబడకుండా రాష్ట్రంలోనే మొత్తంగా తీసేసినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ కేసీఆర్ గారు. ఇట్లా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది కనుకనే ఇవాళ ప్రజలు మా ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారు. మీ బస్సు యాత్ర అనేటువంటిది కేవలం మీ ఉనికిని చాటుకోవడం కోసం, మీ యొక్క ఎగ్జిస్టెన్స్ను కాపాడుకోవడం కోసం, ఉన్నటువంటి కార్యకర్తల్ని కాపాడుకోవడం కోసం చేసే యాత్ర తప్ప దాంట్లో పసలేదు, ప్రజాస్పందన అంతకంటే లేదు. ఎందుకు లేదంటే మరి మీ మేనిఫెస్టోనే చెప్తుంది కదా. ఇందులో ఒక్కటన్నా అమలు చేసి ఉంటే మీ మాటను ఎవరైనా కొద్దిగా నమ్మేటోళ్ళు. మీరు ఏ రోజు కూడా మీ మేనిఫెస్టోని అమలు చేయనటువంటి ప్రభుత్వం, కానీ చెప్పిన ప్రతి దానిని కూడా అమలు చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కనుక తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో కానీ, ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది కనుకనే మీ యొక్క బస్సు యాత్రకి ఈరోజు స్పందన లేదు. అందుకే మీ ఫ్రస్ట్రేషన్, ఇవాళ మీ బస్సు యాత్రలో మీ మాటలు చూస్తుంటే ఏమర్థమవుతుంది? మీ ఫ్రస్ట్రేషన్ మా ఈటల రాజేందర్ గారి మీద నిన్న మీరు మాట్లాడిన మాటలు కానీ, లేదా ఇంకొకరి మీద మీరు మాట్లాడిన మాటలు ఏం సూచిస్తున్నాయి? మీ స్పందన లేదు కనుకనే మీరు నోరు బారేసుకుంటున్నారు. ఫ్రస్ట్రేషన్తో నోటికొచ్చినట్టు దిగజారిపోయి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు దాన్ని హర్షించరు. ఎక్కడైనా వాస్తవాలు ఉన్నాయా? దమ్ముంటే ఆధారాలతో రండి బయటకు. అయ్యా, ఎన్ని సిబిఐ స్కామ్లు ఎదుర్కొన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు? ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందరో ప్రజలకు తెలియదా ఈరోజు? అంటే మీరు కేవలం ఒక ఫ్రస్ట్రేషన్తో ప్రజా స్పందన లేదు కనుకనే, స్పందన కోల్పోయింది కనుకనే ఇవాళ మీరు నోటికి వచ్చినట్టుగా ఆయా నియోజకవర్గాలకు పోయినప్పుడు మా గౌరవ మంత్రుల మీద మాట్లాడుతున్నారు. సిరిసిల్లకు పోతే కేటీఆర్ గారి మీద మాట్లాడము, లేదు హుజూరాబాద్ పోతే మా రాజేందర్ గారి మీద మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కేవలం అర్ధరహితమైనటువంటివి, ఆధారరహితమైనటువంటివి, ఒక ఫ్రస్ట్రేషన్లో ప్రజాస్పందన లేకుండా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప ఇంకోటి కాదు. మీరు బస్సు యాత్రలు చేసినా, పాదయాత్ర చేసినా, మోకాళ్ళ మీద యాత్ర చేసినా వచ్చే ఎన్నికల్లో ముమ్మాటికి టీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో మళ్ళీ వస్తుంది. మీరు మీ ప్రతిపక్ష స్థానం కూడా మీకు దక్కదు, మీకు ఉన్న సీట్లు కూడా మీకు దక్కయి. అది మీకు అర్థమైంది కనుకనే మీ మాటలు ఈ రకంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.